వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న ఒకానొక ఛానల్ డిబేట్లో, సరే డిబేట్కి వెళ్ళే ముందు పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి ముందు, ప్రెస్ మీట్కి తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి ఏం మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ కూడా కేటీఆర్ వచ్చి ఏం మాట్లాడారు. ముఖ్యంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ఏమన్నారంటే కౌంటర్ ఇచ్చారట. ఏమని కౌంటర్ ఇచ్చారు? ఇది అంటే నిన్న పవన్ కళ్యాణ్ వచ్చి ఏంటి తెలంగాణలో నువ్వు ఉండేదేంటి, నిన్ను అడుగు పెట్టనివ్వం, అసలు నువ్వెవడు ఇక్కడ ఉండడానికి అని అడిగితే నీ అయ్యే జాగీరా అని ఆయన అడిగిన వాళ్ళకి అనేసరికి, అంటే అది కేటీఆర్కి అనుకున్నారేమో తెలియదు, అంటే ఆయన గౌరవంగా మాట్లాడుతూనే ఒక కళాకారుడిగా, నటుడిగా ఆయన్ని మేము అభిమానిస్తాము, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆయన్ని గౌరవిస్తాం, తర్వాత మా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతాము, ఇవన్నీ చెప్తూనే ఆయన ఇచ్చినటువంటి కౌంటర్. అంటే పొద్దున్న అనుకున్నాం ఆల్రెడీ ఆయన ఆలోచించి మాట్లాడతారని, బట్ ఇక్కడ ఏదో వచ్చామా మాట్లాడకపోతే మన ఎగ్జిస్టెన్స్ లేదనుకుంటారేమో అన్నట్టుగా ఆయన కూడా మాట్లాడి చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, ఎస్ నీ అయ్య జాగీరా అని అడిగినటువంటి పవన్ కళ్యాణ్కి, అవును ఇది మా భూమిపుత్రుల జాగీరే అని ఒక కౌంటర్ ఇచ్చారు. 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరే, మా సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చేస్తానంటే కుదరదు, ఇవి ఆయన మాట్లాడారు. అంటే మరి ఈ 4 కోట్ల మంది భూమిపుత్రుల జాగీరే అన్నప్పుడు జనసేనలో ఉన్నటువంటి ఒక 2,000 మంది సాధకులు, అది కూడా తెలంగాణకి సంబంధించి, మరి వాళ్ళ జాగీర్ కాదా ఇది? వాళ్ళ జాగీర్ కాదా? వాళ్ళు ఇందులో ఎమర్జ్ అవ్వద్దా ఈ రాజకీయాల్లో? తెలంగాణ గడ్డ మీద తెలంగాణ భూమిపుత్రులు, అది కేటీఆర్ గారు ఎలా మర్చిపోయారు అనేదే పాయింట్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ ఆంధ్ర ప్రాంతీయవాదం దీని మీద మాట్లాడేటువంటి వాళ్ళకి నిన్న ఇచ్చినటువంటి ఒక కౌంటర్, ఇది తెలంగాణ విఠల్ అంటారండి. ఈయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు, చరిత్రకారుడు విఠల్ గారు మాట్లాడినటువంటిది, జర్నలిస్ట్, ఆయన మాట్లాడింది చూద్దాం ఒకసారి. 4 తిట్లు తిడితే నేను హైలైట్ అవుతా. పవన్ కళ్యాణ్ ఏం తెలంగాణకు అన్యాయం చేసి చెప్పండి, నేను డిబేట్కి వస్తా. పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తే కళ్యాణ్ తెలంగాణకి ఏం అన్యాయం చేసిండో, పవన్ కళ్యాణ్ ఏం కుట్ర చేసిండో చెప్పమనండి, నేను ఓపెన్ డిబేట్కి వస్తా. మీరు పెట్టండి, పవన్ కళ్యాణ్ తప్పు చేసిండని చెప్పండి, నేను పోయి చెప్పుతో కొడతా, లేకపోతే గన్ను తీసుకొని కాలుస్తా. ఎంతసేపు చాతగాని దద్దమ్మ మాటలు తప్ప ఆంధ్రోళ్ళు మన తెలంగాణ రాజకీయ నాయకులు స్వార్థపరంగా ఇంకొకటి కూడా లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, మనకి నిజంగా రేషం పౌరుషం ఉంటే కేబీఆర్ పార్క్ పేరు రేపు మార్చాలి. 1200 మంది అమరవీరులు చచ్చిపోయారు కదా, కనీసం అమరవీరులను గుర్తించి గౌరవించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఆ సచివాలయం ఎదురుగా ఉన్న కొత్త దీపము, ఇంతవరకు దీపం వెలగదు. ప్రపంచంలో ఎక్కడున్న అమరవీరుల స్తూపాలు ఉంటే దీపం నిరంతరం వెలుగుతుంది, ఇది చూడడానికి మాత్రం దీపం ఉంటది. ఇంతవరకు అది ఓపెన్ చేయలేదు. 1200 మంది అమరవీరులతోటి మ్యూజియం ఉండాలి. మనకి 1200 మంది అమరవీరుల అడ్రస్లు దొరకదు. ఉద్యమకారులను గుర్తించమని కమిటీలు వేయాలి. ఇది మహోత్తరమైన తెలంగాణ రాష్ట్రం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడ్డది. 12 సంవత్సరాలు అయింది. ఒక కుటుంబ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పేరుతో వచ్చి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలతో 4 కుటుంబ సభ్యులు దోచుకొని టీఆర్ఎస్ లేదు గిఆర్ఎస్ లేదని తెలంగాణ అనే పదం తీసేసి బీఆర్ఎస్ అని బోర్డు తిప్పేసి ఐపీ పెట్టి తెలంగాణ ప్రజలకి మహారాష్ట్ర పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది, పంజాబ్ పోయింది. తెలంగాణ నుంచి వేల కార్లతోటి మహారాష్ట్ర మీద పోవచ్చు. బెంగాల్ కూడా పోయింది. ఉద్యమం జరిగే సమయంలో మా మిత్రుడు జె రామచంద్రరావు గారు ఏలూరు ఎంపీగా పోటీ చేశారు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం జరిగేటప్పుడు కూడా టెక్నికల్ గా ఇంకొక మిత్రుడు బిఎన్వి సత్యనారాయణ, ఇద్దరు మిత్రులు ఏలూరు నుంచి ఒక ఆయన, ఇంకొక దగ్గర నుంచి ఇద్దరు ఎంపీగా పోటీ చేశారు. ఈ భారతదేశంలో రాజ్యాంగం కోసం, రాజ్యాంగం కల్పించిన హక్కు కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు, డీసెంట్రలైజేషన్ అని మన రాజ్యాంగం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అనే విషయం మర్చిపోయి మన తెలంగాణ ఉద్యమాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. 70 సంవత్సరాల పోరాటము, 1200 మంది విద్యార్థుల చావు, కొన్ని లక్షల మంది త్యాగాలతో వచ్చిన పార్టీని ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణకు ప్రమాదము, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే తెలంగాణ అస్తిత్వం పోతుంది. సిగ్గులేని తెలంగాణ మేధావులారా, నాతో సహా నా చెప్పు నేను కొట్టుకొని అడుగుతున్నా, ఏడబోయింది మనకి సోయి? 60 సంవత్సరాల తర్వాత కనీసం అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించాలని దిక్కుమాలిన ఆత్మగౌరవం మన తెలంగాణ. ఇలాంటి దిక్కులేని రాజకీయ నాయకులు చెప్పుతో కొట్టండి ప్రతిదానికి. సేపు మీకు రాజకీయాలు తప్ప తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, స్వేచ్ఛ, స్వాతంత్రము, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారా? కనీసం మన అమరవీరుల స్తూపాన్ని అఫీషియల్ గా ఆవిష్కరించుకోలేదు. గతంలో అంటే ఆంధ్రలో తిట్టినాం, ఇప్పుడు ఎవరిని తిడదాం? ఇంకెంతకాలం తిట్టుకుంటూ బతుకుదాం? ఉద్యోగులు రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇన్ని సహజ వనరులు ఉన్నది ప్రపంచంలో ఎక్కడా కూడా. ఇలా మొత్తం దేశానికే నిరుద్యోగులకి ఇక్కడ పాలసీ క్రియేట్ చేయొచ్చు. మనకి రాజకీయ నాయకులు తమ స్వయం ప్రయోజనాల కోసం వాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 4 తిట్లు తిడితే అది
ఏం చెప్పాలి ఇంకా వీళ్ళకి? ఏం చెప్తే అర్థమవుతుంది? చాలామంది చెప్తున్నారు ఇంకా అసలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడడం. ఏం చేశాడండి పవన్ కళ్యాణ్? ఏం చేశాడు? వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని కలవడానికి వచ్చాడు. రేపొద్దున్న కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు. ఎక్కడికో తెలుసా? గుంటూరు. మంగళగిరి దాటిన తర్వాత జనసేన పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఆ కార్యాలయానికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటారు. రావద్దంటారు ఎవరన్నా? రావద్దంటారా? అలా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు, వస్తారు. ఏంటైతే? చంద్రబాబు నాయుడు వస్తారు. ఏంటైతే? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది కదా, రిప్రజెంటేషన్ లేకపోవచ్చు, ఒక ఫేస్ లేకపోవచ్చు, క్యాడర్ అలాగే ఉంది కదా. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన దేశం అంతా ఉంది కదా. ఎక్కడో ఉన్నటువంటి బీఎస్పీ ఇక్కడ కూడా ఉంది కదా. సెక్రటేరియట్లో ఏమైనా ఇప్పుడు ఎన్నికలు వచ్చేసి అర్జెంటుగా వీళ్ళందరికీ రాజకీయ నిరుద్యోగం అయిపోయి పవన్ కళ్యాణ్ మొత్తం పార్టీ అంతా క్లీన్ స్వీప్ చేసేసి సెక్రటేరియట్లో కూర్చుందా? అంటే మరి అంత భయపడిపోతున్నారా? ఇది భయంగా ఏమనాలి? అసలు ఏమీ లేని దాన్ని కె నాగేశ్వర్ అనేటువంటి వ్యక్తి ఏమీ లేని దగ్గర నుంచి మొదలుపెట్టిగో ఇంత పెంటదాకా తీసుకొచ్చినా సరే వీళ్ళకి అర్థం కావట్లా. తెలంగాణ వాళ్ళు చెప్పినా సరే 12 ఏళ్లలో తెలంగాణ అమరవీరులకు ఏం చేశారు? 1200 మందికి. సంవత్సరానికి కనీసం 100 మంది అడ్రస్లు అన్నీ గ్యాదర్ చేసినా ఈ పార్టీకి 12 ఏళ్లలో 1200 మందివి దొరికేవి. ఇప్పటికీ లేదు. ఏంటిది అమరవీరుల స్తూపం అని చెప్పి, స్తూపం లేదంటే చిహ్నం అని చెప్పని అన్నారు. అక్కడ ఏమన్నా ఒక జ్యోతి వెలుగుతోందా? ఎందుకంటే ఇన్ జనరల్ దీనికి సంబంధించి ఎలా ఉంటుందంటే అది జస్ట్ ఒక ఆర్టిఫిషియల్ సింబల్గా పెట్టారు తప్ప ఇంకోటి ఏం లేదు. అదేమీ నిప్పు వెలగదు, అదేం ఉండదు. జ్యోతి ప్రజ్వలనం అంటాం కదా మనం, అలాగా అఖండ జ్యోతిలాగా మనకి జవాన్లకి, కార్గిల్ అమరవీరులకు సంబంధించినటువంటి ఆ మెమోరియల్ తెలిసిందే కదా అందరికీ. కొత్తగా ఏమైనా చెప్పాలా? ఇప్పటికి చేసింది ఏం లేదు. అలాగే ఇక బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి నాకు పాపం ఒక మిత్రుడు మొదటి నుంచి కూడా చాలా మెసేజ్లు పెడుతూ వచ్చారు మన దీనికి. జూన్ 2 వస్తోంది. దానికి సంబంధించింది ఒక్కసారి చూడండి అని చెప్పని. రెస్పెక్టెడ్ మీడియా వారికి విన్నపం. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మరిచిపోయిన ఉద్యమకారుల గురించి, మా తమ్ముడు శ్రీకుమార్ గురించి పెన్ లాంటి గన్ పట్టి ప్రశ్నించే గొంతుకలైన మీరు మీ మీడియాలో న్యూస్లో చెప్పాలని, రాయాలని ఒక కామన్ మ్యాన్గా నా విన్నపం సార్ అని చెప్పి చింతా శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పాడు. ఇందులో మ్యాటర్ ఏంటంటే నాకు పాపం ఐఎమ్ రియల్లీ సారీ సోదరా, మన మార్చి 10వ తేదీకి మిలియన్ మార్చ్కి 15 ఏళ్ళు కంప్లీట్ అయ్యాయి. మా తమ్ముడు శ్రీకుమార్ మీద ఆర్టికల్ రాయండి సార్. వాడే విగ్రహ ధ్వంసం స్టార్ట్ చేశాడు, తర్వాతే మిలియన్ మార్చ్ ఒక్కసారిగా చేంజ్ అయింది. మా తమ్ముడు నా కేసులో కొన్ని వీక్స్ చెంచులు కూడా జైల్లో ఉంచారు సార్. 2011లో వాడు అప్పుడు డిగ్రీ నిజాం కాలేజ్లో బీఎస్సీ బయోటెక్నాలజీ, ఇంకా 20 ఏళ్ళు కంప్లీట్ కాకుండానే జైలు జీవితం, 100 కేసులు సార్. ఉద్యమంతో ఎన్నో బాధలు. బీఆర్ఎస్ పార్టీ రూపాయి లాభం చేయలే, వాడి 15 ఏళ్ల కెరీర్ని నాశనం చేసింది. ఒక అన్నగా నా బాధ అర్థం చేసుకోండి సార్. చింతా శ్రీనివాస్. తర్వాత ఇంకా కొన్ని చేర్చుకున్నారు. తెలంగాణ యువత తెలుసా ఈ విద్యార్థి నేత? ఇది ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు చదవాల్సిన చరిత్ర. ఇది నా తోటి విద్యార్థి కథ. తెలంగాణ ఉద్యమంలో మరుగున పడ్డ వేలాది మంది వీరుల్లో ఒక వీరుడి గురించి, ఆ నిరుపేద బిడ్డ గురించి చెప్పాలనుకుంటున్నాను. అతని పేరు శ్రీకుమార్. నిజామాబాద్ జిల్లా నుంచి నిజాం కాలేజ్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ వరకు చిన్న వయసులో అతని ప్రస్థానం అమోఘం. బీడీ కార్మికుని కొడుకుగా ఉత్తర తెలంగాణలో బలమైన ఓటింగ్ పర్సంటేజ్ కలిగిన సామాజిక వర్గం నుండి వచ్చిన శ్రీకుమార్ చరిత్ర మహామహులు చదివిన నిజాం కాలేజీ తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటుగా మరుగున పడిపోయింది. నేను 2008 డిగ్రీ ఫస్ట్ ఇయర్ నిజాం కాలేజ్లో జాయిన్ అయ్యాను. నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు ఇంటర్మీడియట్గా అయ్యి గ్రాడ్యుయేషన్కి నిజాం కాలేజ్లో జాయిన్ అయ్యా. నా స్నేహితుడు శ్రీకుమార్, వాడు కూడా జాయిన్ అయ్యాడు. బయోటెక్నాలజీలో మేము నిజాం కాలేజ్ హాస్టల్లో ఉండేవాళ్ళం. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. కేసీఆర్ గారు అడుగుజాడల్లో నడిచిన వేలాది మంది నాయకుల్లో మేము కూడా ఒకళ్ళం. కేటీఆర్ మా నిజాం కాలేజ్కి వచ్చి శ్రీకుమార్ను తొలి టీఆర్ఎస్వి ప్రెసిడెంట్గా చేశారు. అప్పటి వరకు నిజాం కాలేజ్లో టీఆర్ఎస్వి లేదు. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్ఓ,
ఎన్ఎస్యు ఇలాంటి సంఘాలు బలంగా ఉండేవి. శ్రీకుమార్ వాటన్నింటికన్నా బలంగా టీఆర్ఎస్ని తయారు చేశాడు. వాడు వామపక్ష కమ్యూనిస్టు భావజాలం కలిగి బహుజనవాదం బలంగా వినిపించేవాడు, పాటించేవాడు. కేటీఆర్ ఆధ్వర్యంలో మేమంతా ప్రతి ఉద్యమంలోనూ పాల్గొన్నాం. మేము ఒకనొక సందర్భంలో అరెస్టులు, నిర్బంధాలకు భయపడి భవిష్యత్తు కోసం చదువులపై శ్రద్ధ పెట్టి పై చదువులు చదివి జాబ్లో జాయిన్ అయ్యాం అందరం. వాడు మాత్రం అలానే పార్టీ కోసం కష్టపడ్డాడు. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రతి కార్యక్రమంలో వాడు భాగస్వామి. ఓయూ విద్యార్థుల బస్సు యాత్ర, తెలంగాణలోని ప్రతి ఊరు తిరిగాడు, పాదయాత్ర చేశాడు, అనేక బై ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేశాడు. మిలియన్ మార్చ్ కార్యక్రమం ఒక రాడికల్ ఉద్యమంగా మారింది. దాంట్లో ముఖ్య పాత్ర మా నిజాం కాలేజ్ విద్యార్థులదే. ట్యాంక్ బండిపై ఉన్న ఆంధ్ర ప్రాంత వ్యక్తుల విగ్రహాలను కూల్చడానికి ప్లాన్ వేశాం. దాంట్లో భాగంగానే ఏ పార్టీ కోసం కష్టపడ్డా, ఏ నాయకుల కోసం కష్టపడ్డాడో వాళ్లే వాడిని రాజకీయంగా, ఆర్థికంగా అణకదొక్కారు. మేము అనుకునే వాళ్ళం కేటీఆర్ మా వాడిని మంచి లైఫ్ ఇస్తాడు, ఎందుకంటే సిరిసిల్లలో వాడి కులం ఓటింగ్ 30% పైగానే ఉంటుంది అనుకున్నాం. కానీ కేటీఆర్ వాడుకుని వదిలేశాడు వాడిని. చదువుల్లో ఫస్ట్ వాడు, 10th ఇంటర్లో 90% పైన వచ్చినవాడు. పీహెచ్డీ సోషియాలజీ ఆర్ట్స్ కాలేజ్ ఓఈ క్యాంపస్, ఎంఏ సోషియాలజీ ఆర్ట్స్ కాలేజ్ ఓఈ క్యాంపస్, బీఎస్సీ బయోటెక్ నిజాం కాలేజ్. నిజాం కాలేజ్లో జాయిన్ అప్పుడు గవర్నమెంట్ జాబ్ లక్ష్యం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ అయ్యే టైంకి రాజకీయ జీవితంలో అన్నీ కోల్పోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఇది ఎందరో భవిష్యత్ విద్యార్థులకు పాఠం. వీడి జీవితం 2014 ఎంపీటీసీ ఎలక్షన్లో నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లి గ్రామంలో ఎంపీటీసీగా గెలిచాడు. ఇది స్థానిక తెరాస నేత ఎమ్మెల్యే రెడ్డి అభ్యర్థికి కంటగింపుగా మారింది. థర్డ్ అని భావించి అతను అప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలవలేదు ఒక్కసారి కూడా నియోజకవర్గంలో. 2009 టీడీపీ ప్లస్ టీఆర్ఎస్ మహాకూటమిలో కూడా టీఆర్ఎస్ 3వ ప్లేస్లో వచ్చింది. ఆ అభ్యర్థి 2014లో ఎమ్మెల్యేగా గెలిచాక తన చాణక్యంతో అణిచివేత స్టార్ట్ చేశాడు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో వీడిని మెల్లమెల్లగా తొక్కడం చేసి పీక్స్కి వెళ్లారు. మేము వాడిని భవిష్యత్తులో ఎక్కడో ఉంటాడనుకుంటే సొంత పార్టీ నేతలే టీఆర్ఎస్ పాలనలో వాడిని అణిచివేశారు. ఇది తెరాస పాలనలో కేటీఆర్కి సన్నిహితంగా ఉన్న ప్రతి బీసీ, గౌడ్, యాదవ్, ముదిరాజ్, విశ్వకర్మ, గంగపుత్ర, పద్మశాలి కులం ఏదైనా ప్రతి బీసీ ఉద్యమకారుడికి ఇలాంటి అవమానాలు జరిగాయి స్థానిక ఓసీ అభ్యర్థుల నుంచి. ఒక విద్యార్థి నాయకుడు తన రాజకీయాల్లో రాణించాలని తపన పడితే ఈ అగ్రవర్ణ సమాజ పార్టీలు, నాయకులు ఒక బీడీ కంపెనీలో పనిచేసేటోడి కొడుకు ఒక బీసీ మాకు థ్రెట్ అని భావించి తొక్కేశారు. ఇప్పుడు బీసీ ఉద్యమం బలంగా వీస్తోంది. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల్లో బీసీలను ప్రోత్సహిస్తే 2023 కాదు, 28 కాదు, 2033లో కూడా గెలిచేవారు. గతంలో ఒక ఆంధ్ర పార్టీ చేసినట్టు కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోయారు. మిలియన్ మార్చ్ ప్రారంభమయ్యాక పోలీసు నిర్బంధాలను తోసుకుంటూ మా నిజాం కాలేజ్ హాస్టల్ పక్కనే ట్యాంక్ బండి వెళ్ళడానికి చాలా కష్టించాం. కానీ ఒక్కసారి చేరుకున్నాక శ్రీకుమార్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంత విగ్రహాలు, బ్రహ్మనాయుడు విగ్రహం పగలగొట్టడంతో స్టార్ట్ చేసి విగ్రహాలను తాడు కట్టి గుంజడం స్టార్ట్ చేశాం. మమ్మల్ని చూసి 100 మంది అలాగే చేయడం మొదలుపెట్టారు. కొన్ని విగ్రహాలను ట్యాంక్ బండ్లో వేసి నిమజ్జనం చేశాం. ఆ కేసులో శ్రీకుమార్ చంచల్గూడ జైల్లో చాలా వారాలు ఉన్నాడు. అప్పుడు వాడి వయసు ఇంకా 19-20, టీనేజ్ మాత్రమే. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అవ్వగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేశారు. అప్పుడే ఓవైసీ పైన అత్యాయత్నం జరిగింది. ములాఖత్కి చంచల్గూడ జైలుకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం కర్ఫ్యూ వల్ల. వైఎస్ విజయమ్మ సిరిసిల్ల యాత్ర అడ్డుకునే సందర్భంగా టీఆర్ఎస్ భవన్ దగ్గర జరిగిన ఘటనలో శ్రీకుమార్పై జరిగిన పోలీసు సిఆర్పీఎఫ్ దాడిలో గాయాలు అత్యంత ఘోరమైనవి. ఇప్పటికీ ఆ నొప్పులు పడుకుంటే వస్తుంటాయని చెప్తాడు. ఆ కొట్టిన మరకలు కూడా ఇంకా వాడి శరీరం పైన చూడొచ్చు. అప్పట్లో వాడి గురించి ఇండియా టుడే మ్యాగజైన్లో 2012లో జనవరిలో ఆర్టికల్ వచ్చింది. విద్యార్థి నేతల కష్టాలు ఆర్టికల్. దాదాపు 150కి పైగా ఉద్యమ కేసులు, బెదిరింపులు, నిర్బంధాలు. వాడు ప్రతి ఒక్క మలి దశ ఉద్యమంలో ఉన్నాడు. నేను సాక్షిని, సాగరహారం, రైల్ రోకో, అసెంబ్లీ ముట్టడి, వంట వార్పు, రాస్తారోకో, ధర్నాలు, మిలియన్ మార్చ్ ప్రతి ఒక్క ఉద్యమ కార్యక్రమంలో భాగం. పూరి జగన్నాథ్ ఆఫీస్ ధ్వంసం, తర్వాత ఢిల్లీలో ధర్నా, ఎంపీ ఇంటి ధ్వంసం కేసు. పార్టీకి 15 సంవత్సరాలు కష్టపడ్డ వాడి సగం జీవితం కేటాయించిన రూపాయి లాభం లేదు. కానీ ఇంకా అవమానకరంగా టార్చర్ చేసింది పార్టీ. వాడు నమ్ముకున్న కేటీఆరే మోసం చేశాడు. అన్ని రకాలుగా కేటీఆర్ వాడిని మోసం చేశాడు. ఫోటోలు తప్ప ఆర్థిక సాయం చేయలేదు, గుర్తింపు ఇవ్వలేదు. ఇంకా మీ కాస్ట్ పొలిటికల్గా వీక్, అక్కడ రెడ్డిలు మాత్రమే గెలుస్తారంటూ హేళన చేశాడు. వీడి గురించి ప్రతి విద్యార్థి నాయకుడు తెలుసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తు మీరు ఊహించినట్టుండదు. ముఖ్యంగా బీసీలు ఏ పార్టీలో ఎదగలేరు. ప్రతి పార్టీ బీసీ నేతలను తయారు చేయలేదు. ఇప్పటికీ బీసీలు రాజకీయాల్లో వెనకబడే ఉన్నారు. ఏ పార్టీ కోసం కష్టపడ్డాడో, ఏ నాయకుల కోసం కష్టపడ్డాడో వాళ్లే వాడిని రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కారు. ఇది శ్రీకుమార్ అనేటువంటి ఒక విద్యార్థికి సంబంధించి మొత్తం అన్నీ దీక్షా దివస్ దగ్గర నుంచి ఆ ఫోటోలు ఉన్నటువంటివి అన్నీ పంపించాడు పాపం. మరి ఇప్పటికీ 4 కోట్ల భూమిపుత్రులు అన్నారు. అందులో మరి శ్రీకుమార్ రాడా? బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు జనసేన గురించి మాట్లాడుతున్నారు. ఇది ఒకరోజు చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ఒకరోజు మాట్లాడదాం ఇవన్నీ కూడా, డెఫినెట్గా ఇవన్నీ కూడా మాట్లాడదాం. చింతా శ్రీకుమార్ నంబర్ కూడా ఉంది. ఒకసారి విల్ డెఫినెట్లీ కాల్ హిమ్ ఫర్ అ స్టూడియో అండ్ విల్ డిస్కస్. సో ఆంధ్ర ప్రాంతం అనేటువంటి దానికి
ఇచ్చినటువంటిది విఠల్ గారు ఇచ్చినటువంటి సమాధానం చూశారు కదా, అలాగే ఒక సోదరుడి కథ కూడా కొంచెం ఇందులోనే ఇంకల్కేట్ చేసి చెప్పడం జరిగింది కదా. దీనికి వాళ్ళ దగ్గర ఏమైనా సమాధానాలు ఉంటే దెన్ మనకి చెప్పక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళు సమాధానం చెప్పుకుని చేయాల్సిన పని చేస్తే చాలు ప్రజాస్వామ్యయుతంగా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.